హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కాల్ మీ4 యాప్ ఐడీస్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్, ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాను. ముందుగా అయితే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి ఆ తర్వాత టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి. ఇందుట్లో వచ్చేసరికి ఏంట్రా అంటే JNTU MBA ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్, థర్డ్ సెమిస్టర్, ఫోర్త్ సెమిస్టర్ రిజల్ట్స్ ఎప్పుడని చెప్పేసి అడుగుతున్నారు. MCE వాళ్ళవి రేపు పెడతానండి. అయితే పేపర్ వాల్యుయేషన్ గురించి వాటి గురించి కూడా అడుగుతున్నారు. దాని గురించి చెప్పబోతున్నాం. ముందుగా అయితే డిస్క్రిప్షన్లో ఉన్న తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఛానల్ కానివ్వండి, డేటా సైన్స్ కోర్స్ నడుస్తున్నటువంటి సాఫ్ట్వేర్ కోర్సెస్ వర్క్ సపోర్ట్ ఛానల్ కానివ్వండి, ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు ఉపయోగపడతాయి. ఇక టాపిక్లో వెళితే JNTU MBA రిజల్ట్స్ ఎప్పుడని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉన్నారు. దాని గురించి మాట్లాడబోయే ముందు పేపర్ వాల్యుయేషన్ గురించి మాట్లాడుకుందాము. ముందుగా మాట్లాడుకుంటే MBA ఫస్ట్ సెమిస్టర్లో R22 రెగ్యులేషన్ వాళ్ళు ఉన్నారు, R19 రెగ్యులేషన్ వాళ్ళు ఉన్నారు. ఇవి సప్లీ ఎగ్జామ్స్ అండి. సో ఇవి 5th సెప్టెంబర్కి అయిపోయినాయి అనమాట. పేపర్ వాల్యుయేషన్ అయితే ఇంకా స్టార్ట్ కాలేదు ఇది. సో దీని గురించి త్వరలో రిజల్ట్స్ గురించి అయితే ఒక అప్డేట్ అయితే ఇస్తాను, ఓకేనా. సో MBA ఫస్ట్ సెమిస్టర్ది అయితే అది. ఇక MBA సెకండ్ సెమిస్టర్ది వచ్చేసరికి R22, R19 లో R22 రెగ్యులర్ వాళ్ళు ఉన్నారు, R19 సప్లీ వాళ్ళు ఉన్నారు. సో ఇవి 3rd సెప్టెంబర్న ఎగ్జాము అయిపోయినాయి అనమాట. అయితే పేపర్ వాల్యుయేషన్ అయితే ఇది స్టార్ట్ అయింది, ఓకేనా. రిజల్ట్స్ వచ్చేసరికి త్వరలో ఇంకొక అప్డేట్ ఇస్తాను. సో ఇక MBA థర్డ్ సెమిస్టర్ గురించి మాట్లాడుకుంటే R22, R19 సప్లీ వాళ్ళు ఉన్నారండి. సో ఇది పేపర్ వాల్యుయేషన్ స్టార్ట్ అయ్యింది. రిజల్ట్స్ వచ్చేసరికి ఈ సెప్టెంబర్ ఎండింగ్ కానీ అక్టోబర్ ఫస్ట్ వీక్ కానీ రిలీజ్ అవ్వడానికి అయితే ఛాన్స్ ఉంది, ఓకేనా. సెప్టెంబర్ ఎండింగ్ కానీ అక్టోబర్ ఫస్ట్ వీక్ కానీ, ఓకేనా. సో అది. ఇక MBA ఫోర్త్ సెమిస్టర్ గురించి మాట్లాడుకుంటే ఇందుట్లో R22 రెగ్యులర్ వాళ్ళు ఉన్నారు, R19 సప్లీ వాళ్ళు ఉన్నారు. ఇది కూడా పేపర్ వాల్యుయేషన్ స్టార్ట్ అయింది. ఇది కూడా సెప్టెంబర్ ఎండింగ్ కానీ లేకపోతే అక్టోబర్ ఫస్ట్ వీక్ కానీ వచ్చేదానికైతే ఛాన్స్ ఉందన్నమాట. అయితే ఇది రిజల్ట్స్ సంబంధించిన అప్డేట్. మరి పేపర్ వాల్యుయేషన్ ఎలా జరుగుతుంది? JNTU MBA వచ్చేసరికి ఫ్యాకల్టీ వచ్చేసరికి మేనేజ్మెంట్ వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా చేస్తారు. HR వాళ్ళు, ఫైనాన్స్ వాళ్ళు ఉంటారు కాబట్టి ఫైనాన్స్లు వచ్చేసరికి మొత్తం ఎక్కువ శాతం ప్రాబ్లమేటిక్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా అయితే చాలా స్ట్రిక్ట్గానే జరుగుతాయి. అయితే ఇందుట్లో వచ్చేసరికి ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ కరెక్ట్గా చదివినప్పటికి కూడా మీరు పేజీలు రాసినా కూడా మార్క్స్ మాత్రం మీరు ఆశించిన స్థాయిలో రాదు. మీరు గమనించినట్టయితే బీటెక్తో పోల్చినట్టయితే, ఎంటెక్తో పోల్చినట్టయితే MBAలో వచ్చేసరికి పర్సంటేజ్ తగ్గుద్ది. పాస్ పర్సంటేజ్ కూడా కొంచెం తగ్గుద్ది, ఎందుకంటే 50 మార్కులు రావాల్సి ఉంటుంది కాబట్టి. సో 100కి ఇలా ఉంటుందన్నమాట. సో మరి ఆన్లైన్లో ఆఫ్లైన్లో రెండూ జరుగుతున్నాయి పేపర్ వాల్యుయేషను. సో దీని గురించి పూర్తి స్థాయిలో అప్డేట్ పేపర్ వాల్యుయేషన్ కంప్లీట్ అయిందంటే మాత్రం మనం చెప్పగలుగుతాం. ఎందుకంటే మనం ఈ MBAది పట్టుకుంది మొన్నటి నుంచే కాబట్టి కొన్ని రోజులు అవుతుంది. అందరూ అడుగుతున్నారని చెప్పేసి పెట్టడం అయితే జరిగింది. నుంచి MTech, MBA అన్నీ ఉంటాయి. సో ప్రస్తుతానికి అయితే దానికి సంబంధించిన అప్డేట్ అయితే ఇది. ఏదైనా తెలిస్తే ఖచ్చితంగా చెప్తాను. రిజల్ట్స్ వచ్చాక పోల్ కండక్ట్ చేస్తా, పేపర్ వాల్యుయేషన్ ఎలా జరిగిందని వీడియో కూడా పెడతానండి. ఖచ్చితంగా అయితే మీ ఫ్రెండ్స్ అందరితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి ఈ ఛానల్ని. ఇది మన ఛానల్. ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ4 యాప్లో అయితే కాల్ చేయొచ్చు. ఎనీవే, ఐ విష్ ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్ ఆఫ్ ది MBA స్టూడెంట్స్ హూ హ్యావ్ రిటన్ ది ఎగ్జామ్స్. థ్యాంక్ యూ.